హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ డ్రీమ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మా అమ్మ చేతి పిండి వంటలను మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సంక్రాంతి స్పెషల్ అమ్మ చేతి పిండి వంటలతో అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? మేమైతే ఫస్ట్ చకోడీలతో స్టార్ట్ చేసాము. చకోడీలు ఎలా చేసామంటే వీడియోలో చూపిస్తున్న బౌల్ ఉంది కదండి, ఆ బౌల్ తోటి 1 కప్ అటుకులు అలాగే 1/2 కప్ పుట్నాలు తీసుకొని ఇలాగా గ్రైండ్ చేసి రెండింటిని మిక్స్ చేసిన తర్వాత అందులోకి 1.25 కప్పుల రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ అటుకుల పౌడర్, పుట్నాల పౌడర్, రైస్ ఫ్లోర్ మొత్తం కలిసేటట్లుగా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. మేము కూడా ఈ రెసిపీని చేయడం ఫస్ట్ టైమేనండి, కానీ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ పిండిలోకి అయితే తగినంత కారం, ఉప్పు, పసుపు అలాగే కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వామును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా నలిపి యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ హాట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత అయితే మంచి అరోమా అయితే వస్తుంది. ఈ చకోడీలు అయితే షాప్లో కొన్న విధంగానే వస్తాయి, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా వేడి నీళ్ళను కలుపుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే చేసుకోవాలి. ఈ పిండి ముద్దనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా చకోడీల విధంగా చుట్టుకోవాలి. ఆ మౌల్డ్ వచ్చేసి స్టార్ మౌల్డ్ తోటి అయితే ఈ చకోడీలు అయితే అవుతాయి. సో ఇలాగ కొన్ని చకోడీలను చేసుకున్న తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో చకోడీలు. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. చకోడీలు అయితే క్రిస్పీగా, చూడండి ఎంత గుల్లగా వచ్చాయో చకోడీలు అయితే. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కజ్జికాయలు చూసేద్దాం. కజ్జికాయలో స్టఫింగ్కి కొంతమంది ఎండు కొబ్బరి మాత్రమే వాడతారు, కొంతమంది పల్లీలు, నువ్వులు వాడతారు. ఇలాగ రెండూ కాకుండా పుట్నాల పప్పు, నువ్వులు, బెల్లము అలాగే ఎండు కొబ్బరి తురుము ఇవన్నిటిని మిక్సీ చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి స్వీట్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ తగ్గితే ఇంకొంచెం బెల్లం పౌడర్ని లేదా ఇలాగ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కజ్జికాయలకి పూరిలాగా చేసుకోవడానికి మేమైతే మైదాని యూస్ చేస్తున్నాం. మైదా పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి ఇందులోకి వేసుకోవాలి. తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నార్మల్ వాటర్తో అయితే చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలాగ మెత్తగా కలుపుకున్న తర్వాత పూరీలను వత్తుకోవాలి. పొడి పిండిని ఇలా చల్లుకుంటూ పూరీలను చేసుకున్న తర్వాత ఈ పూరిని కజ్జికాయలు చేసుకునే మౌల్డ్ ఉంటుంది కదా, ఆ మౌల్డ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆ మౌల్డ్ మీద ఈ పూరిని అయితే ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని అందులో ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టఫింగ్ని వేసేసుకున్న తర్వాత మౌల్డ్ని ఇలాగ క్లోజ్ చేసుకుంటే కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఇలాగా రెడీ చేసుకున్న కజ్జికాయలను డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి కజ్జికాయలు ఎంత బాగా వచ్చిందో. ఇలాగా అన్ని కజ్జికాయలు రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ కజ్జికాయల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఈ కజ్జికాయలకు స్టఫింగ్ ప్రిపేర్ చేసాం కదండి, అవి మిక్సీ పట్టినప్పుడే అందులో 3-4 ఇలాచీలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మెన్షన్ చేయడం మర్చిపోయా. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అరిసెలు. 2 కేజీల తడి బియ్యం పిండికి 2 కేజీల బెల్లాన్ని అయితే వేస్తుంది. ఈ బెల్లాన్ని ఒక ప్యాన్లోకి యాడ్ చేసి అందులో 1 టీ గ్లాస్ తోటి 1 టీ గ్లాస్ వాటర్ని అలాగే 1 టీ గ్లాస్ ఆయిల్ని వేసి పాకం ప్రిపేర్ చేస్తుంది. పాకం అయ్యిందో లేదో ఇలాగ టెస్ట్ చేసుకుంటుంది. వాటర్లో వేసిన పాకం ఇలాగ ముద్దగా దగ్గరికి వచ్చిందంటే పాకం రెడీ అయినట్టే. తర్వాత ఈ పాకాన్ని కిందకి దించేసి ఇప్పుడు ఈ పాకంలోకి తడి బియ్యం పిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇలాగ మూతతోటి క్లోజ్ చేసుకొని కొద్దిగా పిండిని అయితే ఇలాగ తీసుకొని అరిసెల్లాగా ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మా అమ్మ చేసే పిండి వంటలు ఏదైనా మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం అండి. ఎన్ని పిండి వంటలైనా విసుగకుండా చేసేస్తుంది మా అమ్మ అయితే. మా వాళ్ళందరూ మా అమ్మ చేతనే ఇలాగ పిండి వంటలు చేయించుకుంటారు. ఈ వీడియోలో చూపిస్తున్న లాస్ట్ 2 రెసిపీ తప్ప మిగతా 5-6 రెసిపీస్ అయితే 1 డేలో చేసేసాము. సండే రోజే చేసుకున్నాము, ఎందుకంటే మా అమ్మ వర్కింగ్ ఉమెన్ కాబట్టి. ఇక్కడ అరిసెల్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని అయితే మా డాడీ ఇలాగా
చెంబు సహాయంతో ఒత్తి పట్టి తీసేస్తున్నాడు. చూడండి ఎంత బాగా వచ్చాయో అరిసెలు అనేవి. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను మా అరిసెలు. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈ అరిసెలన్నిటిని ఒక బాక్స్లోకి బాటంలో ఒక న్యూస్ పేపర్ని వేసిన తర్వాత ఆ బాక్స్లోకి అన్ని అరిసెలను అయితే ఇలాగ స్టోర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కారపూసలు. ఈ కారపూసలకు 3 కేజీల బియ్యం పిండిని తీసుకోవాలి. 3 కేజీల బియ్యం పిండికి 3/4 కేజీ మినపప్పునైతే తీసుకోవాలి. 3/4 కేజీ మినపప్పులో ఒక చిన్న కప్ అంతా పెసరపప్పును కూడా యాడ్ చేసి రెండింటిని బాగా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి. ఉడికిన తర్వాత ఈ పప్పుని మెత్తగా మిక్సీ చేసి బియ్యం పిండిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత అందులో ఉప్పు, కారం, నువ్వులు, వాము వీటన్నిటిని బాగా కలిపేసుకొని కారపూస పిండిలాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇలాగ కారపూసల్ని చేసేసుకోవాలి. క్లియర్గా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ బ్రేక్ అయితే ఇలాగా చింతపండు మిర్చి బజ్జీ అలాగే కొన్ని పకోడీలను అయితే చేసుకున్నాము. అలాగా కొంచెం బ్రేక్ తీసుకొని బజ్జీలతో థమ్స్అప్ని ఎంజాయ్ చేస్తూ మొత్తం తినేసాము. ఈ మిర్చీలు అయితే నేనే చేశాను, చాలా బాగా కుదిరాయి. ఇక నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సకినాలు. సకినాల పిండిని ఎలా తడుపుకోవాలో మీకు తెలుసు కదండి. తడి బియ్యం పిండిలో ఉప్పు, వాము, నువ్వులు కలిపేసి బియ్యం పిండిని అయితే తడిపేసుకున్న తర్వాత సకినాలను ఇలాగ పోసుకోవాలి. చూడండి అన్ని పిండి వంటలు మా అమ్మనే చేస్తుంది. సకినాలు పోయడం నాకైతే రాదు, అందుకని మా అమ్మనే చేసేసుకుంటుంది. మా అమ్మ వర్కింగ్ ఉమెన్ అయినప్పటికీ ఏ పనికి విసుగు చెందదు. చాలా ఇన్నోసెంట్ తనైతే. ఇప్పటివరకు ఒక మాటని మమ్మల్ని నొప్పించింది లేదు తనైతే. తను నాకు, నా చెల్లెకు అమ్మ కావడం మా అదృష్టం. ఇక విసుగు చెందక ఏదంటే అది చేసి పెడతా ఉంటుంది. ఇక వంటలకు వచ్చేసి పిండి వంటలు చేయడంలో మా అమ్మ ఎక్స్పర్ట్ అండి. ఏదంటే అది చేసేస్తుంది. ఇక సకినాలు అయితే రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ పిండి వంట వచ్చేసి గారెలు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ చేసుకోవాలి. 5 కేజీల బియ్యం పిండిలో నానబెట్టిన బొబ్బరపప్పు అలాగే శనగపప్పుని వేసుకోవాలి. తర్వాత వేయించిన నువ్వులు, వేయించిన పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకులను కూడా వేసిన తర్వాత మిక్సీ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం, ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన స్పైసెస్ అంతా పట్టేలాగా ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి ఉప్పును కూడా చెక్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దనైతే కలిపేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దనైతే ఇలాగ కలిపేసుకోవాలి. ఇక్కడైతే మా చెల్లె ఈ పిండిని అయితే బాగా పిసుకుతుంది మెత్తగా. ఇలా పిసికిన పిండిని పక్కకు పెట్టేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇలాగా గారెలను అయితే ఒత్తేసుకోవాలి. మేము ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటాము గారెలు. మా అమ్మ దగ్గరనే ఇలాగ గారెలు చేస్తూ ఉంటే తను గారెల్ని తీసి డీప్ ఫ్రై చేస్తూ ఉంటుంది. ఇలాగ చేసుకోవడం మాకు చాలా త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు. శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసి దోశ బ్యాటర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న బూందీ గరిటె ఉంది కదండి, దాంట్లో పోసుకుంటూ ఆయిల్లోకి అయితే బూందీలను చేసేసుకోవాలి. తర్వాత చక్కెర పాకం అయితే మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. 3/4 కేజీ శనగపిండికి కేజీ చక్కెరతో అయితే పాకం చేస్తున్నాము. ఒక ప్యాన్లోకి కేజీ చక్కెరను వేసిన తర్వాత ఒక టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్ళను పోసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి షుగర్ సిరప్ని అయితే చేసుకోవాలి. అంతలోపు మేమైతే 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుని డ్రై ఫ్రూట్ని అయితే ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాము అక్కడే నిప్పు మీద. ఇక షుగర్ సిరప్ అయ్యిందో లేదో అనేది ఇప్పుడు ఇలాగ టెస్ట్ చేసుకోవాలి. వాటర్ ఉన్న బౌల్లోకి షుగర్ సిరప్ని యాడ్ చేస్తే ఇలా ముద్దలాగా ఫామ్ అయిపోతే షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టు. ఇలా రెడీ చేసుకున్న పాకంలోకి అయితే కొద్దిగా బూందీని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్ నెయ్యి ఉంది కదండి, అది కూడా అందులోకి పోసేసుకోవాలి. పాకంలో ఇలాచీ వేయడం మర్చిపోయాము, అందుకే నెయ్యితో పాటు 2 ఇలాచీలను కూడా దంచేసి వేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ లడ్డూలాగా చుట్టేసుకోవాలి. చూడండి లడ్డూలు అయితే చాలా పర్ఫెక్ట్గా, టేస్టీగా, జ్యూసీగా అయితే వచ్చాయి. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగా వచ్చాయో లడ్డూలు అనేది. ఈ వీడియోలో చేసిన ఏ రెసిపీ అయినా మీకు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. విత్ కొలతలతో రెసిపీ అనేది మీకు పోస్ట్ చేస్తాను. ఈ సంక్రాంతికి మా పిండి వంటలన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ సంక్రాంతికి మా అమ్మ చేతి పిండి వంటలు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అమ్మ చేతి వంటని ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి.
చూడండి, అన్ని పిండి వంటలు మా చెల్లి మా అమ్మ కలిసే చేసుకుంటున్నారు. నన్నైతే ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటారు వీళ్ళైతే. మా చెల్లి కూడా నన్ను అమ్మలాగే చూసుకుంటుంది. చూడండి లడ్డూలు ఎంత బాగా వచ్చాయో. 1/4 కేజీ పిండికి ఇన్ని లడ్డూలు. మీకు అందరికీ మా పిండి వంటలు నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.